ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాలు సారు అడవి తల్లి బాట పేరంటం పెట్టుకున్నాడు కదా. ఆ కార్యంలో భాగంగా కార్లలో కదిలిపోయిన కాటమరాయుడు కారడవులకు తొవ్వలు పోయించే ముచ్చట అడవుల్లో అవ్వలకు అయ్యలకు బాట చక్కగా లేక ఎదురైతున్న బాధలు అర్థం చేసుకొని అన్నవరం సార్ ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా కొనిదెల పవనాలు సారు ఇక ప్రారంభించుర్రి మీ ప్రసంగం. 601 పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఆవాసాలకి 1069 కిలోమీటర్ల రోడ్లు కనెక్టివిటీని అందించడానికి 1005 కోట్లతోటి పనులు మంజూరు చేశాం. మిగిలిన ఇంకొక 576 ఆవాసాలకి రోడ్లు కనెక్టివిటీ వచ్చే కాలంలోనే సమీప కాలంలోనే దశల వారీగా మేము అభివృద్ధి చేపడతాం. ఇనరా ఏమంటుండో, అడవి తల్లి బాట పట్టిందే అడవులకు సడాకులు సాపుగా పోయించి అంబులెన్సులు కూడా సీదా వాళ్ళ తండాలకు గూడాలకు చక్కగా పోయేదందుకట. ఇక పురిటి నొప్పులు అనుభవిస్తున్న ఏ అడవి బిడ్డను కూడా డోలీలో మూసుకోవలసిన కర్మ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అడవి బిడ్డలకు ఏ ఒక్కలకు ఉండదట. అయ్యా పవనాలు సారు, మీ కుటుంబంలో ప్రారంభాలు ప్రసంగాలేమో మొగులంతా ఎత్తు మీద ఉంటాయి, పనులు చూస్తేనేమో పాతాళంలో ఉన్నంత లోతులో ఉంటాయి. మీ బాబుగారి షూరిటీల ముచ్చట ఏమో గాని మీ ముచ్చటేంది సారు? మీరు దప్పిపోయిన 30,000 మంది ఆడబిడ్డలను దేవులాడుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తా అని అన్నవరం సినిమాల చెల్లెకు అన్న మాట ఇచ్చినట్టు అప్పట్లో ఆడపిల్లల అబ్బాయిలకు మాటిచ్చిర్రు. ఇప్పటికి ఒక్కల ఆశుకి కూడా దొరకబట్టలేదు. అదట్లుంటే ఇప్పుడు అడవి తల్లి బాట పేరంటం ముంగటేసుకుర్రు. ఇదన్నా మాటిచ్చినట్టు మంచిగా పూర్తి చేస్తారా? లేకుంటే చెప్పుడే మా వంతు చేస్తే చేస్తాము లేకుంటే ఊకుంటామని ఆడపిల్లల ముచ్చట్ల ఆలోచన చేసినట్టు చేస్తారా? అట్లా కూడా చేయరని మీ మీద మీ అభిమానులకు నమ్మకం ఉన్నది. కానీ వకీల్ సాబా సోటి సినిమాల ఏషం కట్టి న్యాయ పోరాటం చేసిన మీరు కూడా మీ నోటితోనే ఫలాని డేటు వరకు అన్ని రోడ్లు పక్కా అవుతాయని ఓ తారీఖును కన్ఫామ్గా చెప్తే వినాలని ఉన్నది సార్ అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.